మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ఫాదర్ డే శుభాకాంక్షలు. ఈరోజు కష్టజీవిగా ఉన్నటువంటి కుటుంబ యజమానుడు, ఫాదర్స్ డే. కుటుంబానికి వెన్నెముకగా ఉన్నటువంటి ఫాదర్, ఆయన్ని సంతోషపరిచేటువంటి ఈ దినం తండ్రికి బిడ్డలకి ఉన్నటువంటి బంధం, రక్త సంబంధం, అంతకన్నా ఆత్మీయ సంబంధం గొప్పది. మనము మన తండ్రులకి ఏమిస్తున్నాం? మనల్ని కష్టపడి పెంచి గొప్పవారిగా చేసిన తండ్రికి ఒక ఫోన్ చేసి శుభాకాంక్షలు నాన్న అంటాం. ఇక అంతకన్నా మనమేమి ఇవ్వలేం. ఆయన మనకి అన్నీ ఇచ్చాడు, మనం మాత్రం ఒక మాట మాత్రమే ఇస్తాం. ఇది నాన్న ఫాదర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గడిచిన ఈ త్రిత్వంలోని 2వ ఆదివారంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆనాటి అంశము నీ వాస్తవ స్థితిని గుర్తించు. నీ వాస్తవ స్థితి ఎరుగక నీవు ఎలా ఉన్నావు? లవోదికా సంఘాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్న మాట, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నవాడను, నాకేమీ కొదువు లేదులా అనుకున్నటువంటి వారిని గురించి, ఆ సంఘాన్ని గురించి గడిచినటువంటి ఆదివారపు దినాలలో ఆయన మాట్లాడి జ్ఞాపకం చేశాడు. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు, నీ దగ్గర సరైనంత ఉందా లేదా? ఒక గోపురము కట్టాలంటే నువ్వు ముందుగాని గోపురానికి అయ్యేటువంటి ఖర్చు నీ దగ్గర ఉందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోవాలి. సరిచూసుకుని ఇది సరిపోతుంది అంటేనే నువ్వు కట్టడాలు పునాది వేయాలి. ఒకవేళ పునాది వేయబడిన తర్వాత మధ్యలో ఆగిపోతే మనము నవ్వులు పాలవుతాం. అందుకే నవ్వులు పాలు కాకుండా ఉండడానికి మొదటిగా మనము మొత్తము ధనాన్ని కూర్చుకున్న తర్వాత పని ప్రారంభం చేయాలి. అలాగనే 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, రక్షించుటకు సమర్థుడని నీవు ఎరిగి ఉండాలి. ఆయన రక్షించడానికి సంసిద్ధముగా ఉన్నాడని నీవు ఎరిగి ఉంటే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధపడుతున్నాడు. ఈ 3 విషయాల గురించి మనము గత ఆదివారపు దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము త్రితం తర్వాత 3వ ఆదివారం. ఈనాటి అంశం ఏంటంటే, పడిన చోట నుంచి లేవాలి. పడిన చోట నుంచి లేవాలి. ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో నీతిమంతులు కూడా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి సత్యమే. పాపములోను బలహీనలోను పడిపోయినటువంటి మానవ జీవితంలో ఇదొక నైజం. ఎంత గొప్పవాడైనా ఏదో ఒక సమయమందు పడిపోతాడు. ఎంత నీతిమంతుడైనా సరే ఖచ్చితంగా పడిపోతాడు. కానీ పడిన తర్వాత లేపబడాలి. అందుకే పడిన చోటు నుంచి మనము లేపబడేటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు మనం పడిపోతున్నాము అంటే, మానవుడు బలహీనుడు. మానవుడు బలహీనుడు కనుక పడిపోయేటువంటి నైజం మానవునికి ఉంది. ఎందుకు దేవుడు మానవునికి ఇంత బలహీనత పెట్టాడు, ఇంత ప్రేమను పెట్టాడు? మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, మనము పాపము చేయకముందు మనం ఎలా ఉన్నామంటే దేవునితో సహవాసము కలిగినటువంటి వారుగా మనమున్నాం.
ఎప్పుడైతే మనము పాపం చేసాం, పాపం చేయకముందున్నటువంటి మానవుని యొక్క జీవితము ఎలా ఉందంటే దేవునితో ముడిపడి ఉంది, దేవుని మాటకి లోబడి ఉంది. నా అంతటికి నేను జీవించకుండా దేవునితో జీవించేటువంటి అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు కనుక సమస్తము దేవునితోని సహవాసముతో ఉన్నటువంటి మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, ఆ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపం అనేది ఈ లోకానికి వచ్చిందో, ఆ పాపము ఆయన్ని స్వతంత్రులుగా చేసేసింది. అప్పటి వరకు దేవునితో కలిసి సహవాసము చేస్తూ సంతోషముతో గడుపుతున్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో, పాపము చేసిన తర్వాత స్వేచ్ఛ అనేది అతని జీవితానికి వచ్చేస్తుంది. అప్పటి వరకు దేవునితో తప్ప ఎవరితో సంబంధాలు లేవు. ఇప్పుడు సంబంధాలు కలుపుకుంటున్నాడు. ఎందుకు కలుపుకున్నా అంటే ఇక్కడి నుంచి అతని జీవిత యాత్ర ప్రారంభమైంది. అప్పటి వరకు దేవునితో సంతోషంతోనే ఉండవలసినటువంటి మనుష్యుడు ఎప్పుడైతే పాపం చేశాడో, ఆ పాపం చేసిన మనుషుడు పతనానికి దారి తీస్తుండగా ఆ మనుషుడికి దేవుడు ఏం కలిగించాడంట? ప్రేమను కలిగించాడు, వాత్సల్యత కలిగించాడు, వ్యామోహము కలిగించాడు. ఈ మూడు దేశంలో ఇప్పుడు వర్ధిల్లుతున్నాయి. ప్రేమ కదండి, వాత్సల్యత, వ్యామోహం. ఈ మూడే పాపానికి ప్రాయశ్చిత్తముగా పొందుకోవడానికి అవకాశం కూడా దేవుడే కలిగిస్తాడు. అందుకే మనుషుల్లో మంచి ప్రేమ కలిగి ఉంటాం, ఒకరి ఎడల ఒకరు మంచి ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపము చేయటము ద్వారా వచ్చినటువంటి ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యములో మనం ఆశించినది ఏంటంటే ప్రతి మానవుడు బలహీనుడే, కానీ ఏదో ఒక సమయమందు పడిపోతాడు. నీతిమంతుడైనా పడిపోతాడు, అనీతిమంతుడైనా పడిపోతాడు, పాపం చేస్తూనే ఉంటాడు. అనీతిమంతుడికి పాపం అంటే లెక్కలేదు, వాడికి అలవాటు అయిపోయింది. కానీ నీతిమంతుడు పాపం జోలికి వెళ్ళడు. ఒకవేళ పొరపాటు చేస్తే దానికి పశ్చాత్తాపం అనేది కలిగి ఉంటాడు. కాబట్టి ఈ దినం మనం ఏంటంటే పడిన చోటు నుంచి లేవాలి. ఎక్కడైతే పడిపోతున్నామో అక్కడి నుంచి మనము లేపబడాలి. అందుకే ప్రకటనల గ్రంథంలో మాటను చెప్తా ఉంటాడు. ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. ఒకసారి చదువుకుందామా? ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని. చాలా ఏం చెప్తున్నాడు ఇక్కడ? 2వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతీవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్ద వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. మనం ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిని మరలా జ్ఞాపకము చేసుకోవాలి అంటారు. నీవు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొందండి అని చెప్తున్నా. మారు మనస్సు పొందేటువంటి అవకాశాన్ని దేవుడే కలుగు చేశాడు. అందుకే ఈ దినము పాఠ్యభాగములో చాలామంది బైబిల్లో ఉన్నటువంటి నీతిమంతులు పడిపోయిన దినాలు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి దావీదు పడిపోయాడు. దావీదు నీతిమంతుడే, దేవునికి చాలా చాలా ఇష్టమైన వాడు. బైబిల్లో ఎక్కువగా ఎవరిని మనము జ్ఞాపకం చేసుకుంటామంటే ప్రతి దినము దావీదుని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి దినము దావీదుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే దావీదు దేవునికి చాలా ఇష్టం అనగా తన హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి దావీదు. నిన్నటి దినాన మనము దావీదు ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పడిన చోట నుంచి ఉదాహరణకి దావీదు పడిపోయాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. దావీదు పడిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. శాంసోను పడిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుడు చివరిసారిగా ఒక అవకాశం దయచేయని చివరి ప్రార్థన చేసి తాను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి
తన శత్రులందరితో సహా ఆయన ముట్టడించి అందరినీ చంపేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇలాగూ చెప్పుకుంటూ వెళితే బైబిల్లో చాలామంది నీతిమంతులు పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపడి లేచిన వారు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాటి ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళుతున్నాం. మొదటి మాట పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, పడిన చోటు నుంచి లేచిన పౌలు. చదవము. చాలు. ఇక్కడ ఏమంటారంటే, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. చూడండి, ఎవరు ఈయన అంటే, ఈయన చాలా మతనిష్ట కలిగినటువంటి యూదుడు. సౌలు మతనిష్ట కలిగిన యూదుడైన ఈయన చాలా ధనవంతుడు, బలవంతుడు కదండి, యుద్ధవీరుడు, విద్యావంతుడు కూడా. అలాంటి వ్యక్తి క్రైస్తవులను హింసించడమే వారి జీవిత లక్షణం. క్రైస్తవులు అంటే మతనిష్ట కలిగినటువంటి వారు, మత పిచ్చి ఎక్కువ. కాసేపు ఆగండియా. మతనిష్ట కలిగినటువంటి వారు. ఆయన మతం తప్ప మరేది ఆయనకి నచ్చదు. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడే తప్ప యేసుక్రీస్తు నిజమదేవుడని ఆయన అంగీకరించలేదు. అలాంటి మతనిష్ట కలిగినటువంటి వ్యక్తికి ఒక దినాన దేవుడు ఒక దర్శనాన్ని కలిగజేశాడు. చూడండి, ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటాం. 9వ అధ్యాయము 1వ వచనంలో, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్యచేయటయు తన ప్రాణాధారమైనటువంటి ప్రధాన యాజకులకు యొద్ద వెళ్ళి, ఈ మార్గమందు పురుషులైనను స్త్రీలను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చుటకు దమస్కులోనికి సమాజంలో వారికి పత్రికలు ఇవ్వమని అడిగాను కదండి. అతడు ప్రయాణము చేస్తూ దమస్క మార్గంకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇతడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడంటే, అయ్యా, ఈ పురుషుల మీద స్త్రీల మీద నాకు ఒక అధికార పత్రాన్ని ఇవ్వు. ఎందుకంటే వీరు దేవుణ్ణి బైబిల్ని ఆరాధిస్తున్నారు కాబట్టి వీరు వారి నాశనం చేయడానికి నాకు అధికారాన్ని కలుగు చేయి. ఆ ప్రధాన యాజకులు ఏం చేస్తానంటే, వాళ్ళ అధికార పత్రాన్ని ఇచ్చినప్పుడు అధికార పత్రాన్ని తీసుకుని ఎక్కడికి వెళుతున్నాడంట, దమస్క మార్గం గుండా ప్రయాణము చేసుకుంటూ వెళుతున్నాడు. దమస్క మార్గం కూడా ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాడు. ఇంతకు ముందే ఆయన క్రైస్తవులను బెదిరించాడు, ఓసుకొతకు వచ్చాడు. ఎవరైనా 2-3 కూడుకుని ఎక్కడైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో వారిని చెల్లాచెదురు చేసి వారిని హత్య చేసి నానా గందరగోళము చేసేటువంటి పరిస్థితి స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ సౌలు ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అప్పుడు 4వ వచనం అంటున్నాడు, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసిస్తున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను అని చెప్తున్నాడు. సో ఒక స్వరము పలుకుట విన్నాడు. ఆ దమస్క మార్గం గుండా ఆయన ప్రయాణము చేసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు చుట్టూ ప్రకాశిస్తున్నది. ఆ ప్రకాశిస్తున్న వెలుగుల నుంచి ఒక స్వరము ఆయనకి వినబడుతున్నది. ఆ స్వరము వినబడినప్పుడు ఆ స్వరముతో ప్రభు సౌలును పిలుస్తున్నాడు, సౌలా సౌలా, నువ్వెలా నన్ను హింసిస్తున్నావు? నువ్వు ఎవరివయ్యా నీవు అంటుంటే, నీవు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్తున్నా. చూడు, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని అక్కడ సమాధానము పలికిన ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అప్పుడే నీవు లేచి, కదండి, నేను నిన్ను హింసిస్తున్నానా అని ఆయన అడిగినప్పుడు, నీవు లేచి ఏం చేస్తాడ, పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పాను. అక్కడ కళ్ళు కనపడతలేదు. ఎప్పుడైతే ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తున్నదో ఆయన చూపు పోయింది. ఆ చూపు పోయిన వ్యక్తి బొక్కబార్లుగా పడినప్పుడు దేవుని స్వరము మాత్రమే వినబడుతున్నది.
ఆ వినబడుతున్న స్వరాన్ని చూసి నువ్వెవరు ప్రభువా అంటున్నాడు ఆయన. నువ్వెవరంటే నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్తున్నాడు ఆయన. నేను నిన్ను హింసించమేంటి కదండి. క్రైస్తవుల్ని ఎవడైనా హింసిస్తే అది ఎవరిని హింసించినట్లంట? ప్రభుని హింసించినట్లు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, మనము అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం కదండి. ఈయన ఎలాంటి వాడంట? మతనిష్ట కలిగినటువంటి వాడు, రోమ పౌరుషత్వాన్ని పొందుకున్నటువంటి వాడు, అధిక విద్య అందు మరి బహు ఆస్తిపరుడుగా ఉన్నటువంటి వాడు. ఆ సౌలు ఒక రకమైన మత పిచ్చి కలిగినటువంటి వాడు. ఆ మత పిచ్చిలో ఉన్నాడు తప్ప దేవుణ్ణి ఎరగలేదు. మత పిచ్చి ఎక్కువ ఉంది. యూదులు ఇప్పుడు కూడా మత పిచ్చితో ఉన్నారు, కానీ ప్రభుని అంగీకరించలేదు. యూదులు ఏమనుకుంటున్నారంటే మెస్సయ్య వస్తాడు అనుకుంటున్నారు, కానీ మెస్సయ్య వచ్చి ఉన్నాడు అనేది వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కొందరు ఆయన్ని అంగీకరించారు, కొందరు ఆయన్ని అంగీకరించలేదు. కాబట్టి అలాగనే సౌలు కూడా తన జీవితంలో ఏమనుకుంటున్నాడంటే మతనిష్ట కలిగిన మత పిచ్చోడు అనమాట. మతనిష్ట కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడిని గుర్తెరగినటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అలాంటి స్థితిలో నుంచి ఆయన క్రీస్తు సంఘాన్ని స్థాపించడానికి దేవుడు తనని ఎలాగో సాధనముగా వాడబోతున్నాడో, ఎక్కడైతే పడిపోయాడో కదండి, పడిపోయిన చోటు నుంచే ప్రభు ఆయన లేపడానికి సిద్ధముగా ఉన్నాడని చెప్తున్నాడు. అందుకే అన్నాడు, ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నటువంటి సౌలు జీవితంలో దేవుడు ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనాన్ని. అమ్మా, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలన అడుగుగా, ప్రభు నువ్వు లేచి దమస్కుకు వెళ్ళము, అక్కడ నీవు చేయుట నియమింపబడినవన్నీ నీకు చెప్పబడని నాతో అనేను. చాలు. ఇక్కడ ఏమంటున్నానంటే, ప్రభువా నేనేమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చూపు లేనటువంటి వాడు, గుడ్డివాడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి పంపగలుగుతాడు? నేనేమి చేయాలి అంటున్నాడు అప్పుడు కదండి. హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నటువంటి సౌలు యొక్క జీవితంలో దేవుని యొక్క దర్శనము ద్వారా మార్పు కలిగిన తర్వాత పడిపోయాడు. ఆయన పడిపోయినటువంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడంట? లేపడానికి సిద్ధపడుతున్నాడు. ఎక్కడైతే పడిపోయాడో అక్కడే లేపుతాడు. ఎక్కడ పోగొట్టుకున్నామో ఏమా ఏనండి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతికితే దొరికిద్ది. పోగొట్టుకున్నది ఒక చోట, వెతికితే ఒక చోట దొరకదు. కాబట్టి పోగొట్టుకున్నటువంటి స్థలంలోనే మరి వెతికితే దొరికిద్ది. ఎక్కడైతే ఈ వ్యక్తి పడిపోయాడో కదండి, ఈ వ్యక్తి పడిపోయాడో అక్కడ నుంచే దేవుడు మరలా తిరిగి లేపడానికి సంసిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాం. అందుకని మొదట నీవు లేచి ఉండాలి. ఈ మాట మనం ఆలోచించాలి. అంటే నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో వాటిలో నుంచి లేచినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. పడిపోయినవాడు పడిపోయినట్టుంటే ఏమి చేయలేడు. పడిపోయినవాడు లేపబడాలి. లేపబడితే మనం ఏం చేయాలో తెలిసిద్ది. లేపబడకపోతే మనం ఏమి చేయాలో తెలియదు. కాబట్టి ప్రభువు అతన్ని లేపడానికి అక్కడ సిద్ధపడుతున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాడు. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతని కనుల నుంచి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. చూడండి, ఇక్కడ ఈయన ఎక్కడికి పంపించాలో ప్రభుకి తెలుసు. అక్కడికే పంపించాడు. అక్కడికి పంపించినప్పుడు ఆయన కదంట ఆ కన్నుల నుంచి పొరలు రాలిపోయినాయి. అంటే పాపపు పొరలు, గర్వం అనే పొరలు, బలం అనే పొరలు, ఆస్తి అనే పొరలు, ఇవన్నీ కూడా రాలిపోయినాయి కదండి. చాలామంది మనం అంటాం, కళ్ళు కామనం ఎక్కినాయి.
మంచి చెడు లేదు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నాడు అంటాం మనం. కానీ ఇక్కడ సౌలు యొక్క జీవితం కూడా అలాంటిదే. కళ్ళకి కవర్లు మరి ఏంటంట, ఆ కళ్ళకి పొరలు కమ్మినాయి. అనగా దేవుడు అంటే వాడు తెలియదు, దేవుని బిడ్డలంటే విలువ లేదు, తెలియని పరిస్థితుల్లో హింసించాడు, ఓసుకొత కోసాడు, హానికరుడుగా దూషకుడుగా ఉన్నటువంటి ఆయన ఒకే దినాన పడిపోయినటువంటి వ్యక్తిని కదండి చెడ్డవాడిని ఎవడైనా లేపుతాడా? అన్నయ్య దగ్గరికి పంపిస్తుంటే అన్నయ్య అంటాడయ్యా, నీ బిడ్డల్ని పాడు చేసిన వాడిని వీడి కొరకు నేను ప్రార్థన చేయమంటావేంటి కదా, ఈ దుర్మార్గుడి కొరకు నేను ప్రార్థన చేయనా అని అంటున్నాడు ఆయన. కానీ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు చేయాల్సిందే. దుర్మార్గుడైనా చెడ్డవాడైనా ఎవడైనా సరే ప్రభువు చెప్పిన పని తప్పనిసరిగా మనము చేయాలి. కాబట్టి అననయ్య కూడా అలాగే చేశాడు. చేయటము ద్వారా అతనికి దేవుడు సూపుని దయచేసినప్పుడు ఆయన చేసిన మొదటి కార్యాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అప్పుడే అతని కనుల నుంచి పొరలు లాంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకుని బలపడెను. చూడండి, ఇక్కడేమంట, మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే మార్పు అనేది తనలో జరిగింది. పడిపోయిన స్థితిలో నుంచి, పడిపోయిన చోటు నుంచి లేచినటువంటి సౌలుని దేవుడు పౌలుగా మార్చివేశాడు. ఇక పౌలు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు బాప్తీసం పొందాడు కదండి, ఇప్పుడు బాప్తీసము పొందాడు కదండి, బలపడుతున్నాడు, ఆహారాన్ని పుచ్చుకున్నాడు. ఆయనకి చాలా ప్రయాణం ఉంది, చాలా ప్రయాణము ప్రభు అతనికి అప్పగిస్తున్నాడు. దేవుని పని చేయడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. 22వ అధ్యాయము 6వ వచనం కూడా 16వ వచనాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయము 16వ వచనాన్ని. గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలని కడుక్కోమని చెప్పాను కదండి. చాలు, ఇక్కడ ఏమంట, నువ్వు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలని కడుక్కో. మనం పడిపోయిన స్థితిలో ఉన్నాం, లేపబడాలి. ఎంతకాలం బాప్తిసం పొందకుండా దొంగలాగా తిరుగుతావు? ఎంతకాలము పాపంలోనే ఉండాలని ఆశపడుతున్నావు, ఇష్టపడుతున్నావు? పాపము మురికి కుంట లాంటిదంట కదండి. మురికి గుంట పక్కన మరి కాపరాలు చేసే వాళ్ళకి వాసన రాదు, అది వాళ్ళకి పిలిచి అలవాటు అయిపోయింది. మళ్ళాంటాడు వెళ్ళి ఆ పక్కనే ఉంటే ఒక్క నిమిషం కూడా మనం ఉండలేము. అంటే పాపము అనేది రుచికరంగా ఉంటుంది, అందుకే వాళ్ళు బాప్తిసం పొందడానికి ఇష్టపడతల్లా కదండి. చాలామంది బాప్తిసం పొందాలంటే భయం వేస్తుంది వాళ్ళకి. ఎందుకు భయపడాలి అంటే, ఇంక పాపంలోనే బ్రతకాలి, పాపంలోనే చనిపోవాలి అని తీర్మానం చేసుకున్నారు తప్ప ఇక వాళ్ళకి బాప్తిసం అక్కర్లేదు. కానీ సౌలు యొక్క జీవితంలో వెంటనే ఆయన చేశాడంట, బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. అంత దుర్మార్గుడైనటువంటి సౌలు జీవితముని దేవుడు మార్చిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చడా? నీ పాపాన్ని, నా పాపాన్ని మనము కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవుడు మార్చడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మార్చడానికి అవకాశం ఇవ్వటం లేదు. మార్చే అవకాశాన్ని మనము ఇవ్వాలి. ప్రభువుకి మనము అవకాశాన్ని ఇస్తే ప్రభు మన జీవితాన్ని మారుస్తాడు కదండి, మన జీవితాన్ని మారుస్తాడు. అందుకే పడిపోయిన చోటు నుంచి సౌలుని పౌలుగా దేవుడు మార్చివేశాడు. పౌలుని ఇప్పుడు ఎక్కడ ఆలోచన చేసేటండి, అప్పటి వరకు లోక పనులు చేసేటండి ఆయన్ని ఇప్పుడు దేవుని పని చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు. సౌలుకి ముందుగానే ప్రణాళికను దేవుడు సిద్ధం చేసి సౌలుని పౌలుగా మార్చిన తర్వాత భారమైన పని ఆయన భుజాల మీద మోపాడు. ఇక నుంచి నీవు ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి? శ్రమలు అనుభవిస్తూ ఉండాలి, బాధలు అనుభవిస్తూ ఉండాలి. నా కొరకు నువ్వు నిందల పాలవ్వాలి, అవమానపడాలి, కానీ నువ్వు నా పరిచర్య చేస్తూనే బ్రతకాలి. దేవుడు కండిషన్ పెట్టేశాడు. ఆయన ఈ కండిషన్ కూడా ఆయన ఒప్పుకున్నాడు కదండి. ఇంతవరకు నేను దౌర్భాగ్యమైన స్థితిలో పడిపోయిన వాడను, కానీ ఇప్పుడు నన్ను మహిమతో లేపావు, మహిమలోకి నడిపిస్తున్నావు.
ఎక్కడైతే పడిపోయానో ఆ పడిపోయిన స్థలం నుంచి నీవు నన్ను లేపినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తన పరిచర్య చేయడానికి ఆయన పాలువాడుగా ఉన్నటువంటి పౌలు ఒక మాట అన్నాడు, నేను చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాను, బ్రతికితే క్రీస్తు వరకే బ్రతుకుతా, నాకు సావైనా లాభమే అనే స్థితికి వచ్చాడంటే ఆయనలో ఎంత మార్పు దేవుడు కలుగు చేశాడో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే పడిన చోట నుంచి మనం ఏం చేయాలండి? లేపబడాలి. ఎక్కడ పడ్డప్పుడు అక్కడే ఉంటే ఎదుగుదల లేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఎదగాలి. పడిపోయిన స్థలం నుంచి మళ్ళీ తిరిగి లేపబడాలి. 38 సంవత్సరాలు పడిగాపులు కాస్తున్న శృంగమెరకడ ఆయన ఉన్నటువంటి కోనేటి దగ్గర, బెతస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి పడిపోయాడు. పడిపోయినప్పుడు ఎవడు కూడా ఆయన్ని తీసుకెళ్ళి ఆ నీళ్ళని కదిలించేటప్పుడు ఎవడు కూడా తీసుకెళ్ళలేదు. 38 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఆయనకన్నా ముందుగా వస్తున్నారు, ఆ కోనేట్లో దిగుతున్నారు, శుద్ధి అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయనకన్నా వెనక వచ్చినారు, ఆ శబ్దము దేవదూతలు వచ్చి కోనేటి నీళ్లు కదిలించినప్పుడు వాళ్ళు దిగుతున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ వ్యక్తి మాత్రము 38 సంవత్సరాలు అక్కడే పడుకుని ఉన్నాడు. ఎవడు సహాయం చేసిన వాడు లేడు. కానీ అలాగే ఉన్నాడు. కానీ ఎవడైనా సరే నాకు సహాయం చేయిపోతాడా అని 38 సంవత్సరాలు పడిగాపులు కాశాడు. కానీ మనం 1 గంట దేవాలయంలో ఉండటానికి అబ్బో కరెంటు పోయిందే కదా, చెమట బాగా పోతుంది, ఊపిరి ఆడతలు అసలు అనుకుంటున్నామే. 38 సంవత్సరాలు అక్కడ పడక మీద ఆ రీతిగానే పడుకున్నాడు. కానీ ఎవడు కూడా సహాయము చేయలేదు. కానీ ప్రభువు మాత్రమే వచ్చాడు. ప్రభు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఎన్ని సంవత్సరాల మట్టి ఇక్కడ ఉన్నావంటే 38 సంవత్సరాల మట్టి ఇక్కడే ఉన్నానయ్యా నేను, మరి ఎందుకు బాగుపడలేదు నువ్వు? అయ్యా దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తున్నాయి, నాకన్నా ముందుగా దిగుతున్నాడు, స్వస్థపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, నా వెనకాల వచ్చినాడు కూడా స్వస్థపడ్డాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ నన్ను లేపి ఆ నీళ్ళలో దించేవాడు ఎవడు లేడయ్యా, అందుకని నేను ఇక్కడాగే ఉండిపోయాను. నువ్వు స్వస్థపడాలని ఆశపడుతున్నావా అంటే పరిపూర్ణంగా ఆశపడుతాను, లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. ప్రభు ఆయన దగ్గరకు వచ్చాడు, పరుపెత్తుకుని నడమంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే పడిపోయినటువంటి చోట్ల నుంచి దేవుడు మనల్ని లేపడానికి సిద్ధపడతాడు. కానీ మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఇంకా ఎంతకాలం తప్పించుకుని తిరుగుతావు? ఎంతకాలం దేవుని పని చేయకుండా దొంగలాగా తిరుగుతున్నాం మనం? దేవుడు మనకు అప్పగించిన పని చేయకుండా కదండి, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి వస్తే పాపమేమో అన్నట్టుగా ఉంటున్నారే తప్ప దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని మనకు తెలియదా? బైబిల్ చెప్పట్లేదా? చెబుతానే ఉంది. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే దేవాలయం అంటే అంత నిర్లక్ష్యము చేస్తున్నాం. ఒక దినాన దేవుడే మిమ్మల్ని అడుగుతాడు, ఎన్ని దినాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఎన్ని దినాలు నీవు దేవుని సన్నిధిలో వాక్యాన్ని విన్నావో, ఎన్ని దినాలు నీ క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నావో. దేవుని సన్నిధికి వచ్చి దేవాలయం ఊడ్చి వాక్యం విని వెళ్ళిపోయినంత మాత్రాన మనకి పరలోక రాజ్యం రాదు. మన క్రియలు దేవుని దృష్టిలో మంచిగా ఉంటే తప్ప. కాబట్టి మన క్రియలు మంచిగా ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులమే తప్ప నువ్వు ఊడ్చి చాపలేసి వెళ్ళిపోయినా, లేదా వాక్యం విని వెళ్ళిపోయినా, పాటలు పాడి వెళ్ళిపోయినా, వాక్యం చెప్పి వెళ్ళిపోయిన ప్రయోజనం అనేది లేదు. నీ క్రియలు నీ అంట తప్పనిసరిగా వస్తాయి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తామన్నాడు. ఈ రెండో విషయం ఏంటంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. చాలు కదండి. ఎవరండి? తప్పిపోయిన కుమారుడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడు. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతున్నాం. ఇది నా ఫాదర్స్ డే కదండి. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలియచేయడానికే లేఖన భాగం ఈ దినాన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. ఒక తండ్రికి 2 కుమారులు. ఇది మనకి చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం. సండే స్కూల్ కాడ నుంచి ఈ కథ మనకి తెలిసినదే. 2 కుమారులు కూడా, ఒక కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు, ఒక కుమారుడు మాత్రం నా ఆస్తి నాకు ఇచ్చేసి అంటున్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేసేయి. నిజంగా ఆస్తి సంపాదించాడు ఆయన?
సంపాదించాడండి? ఎవరిది ఈ ఆస్తి? ఎవరిది అండి ఆస్తి? తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిది. ఆయన కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, బాధపడ్డాడు, మరి వ్యాపారం చేశాడో, వ్యవసాయం చేశాడో, అన్ని చేసి బాగా సమృద్ధిగా సంపాదించాడు. సంపాదించిన సంపాదన వారసత్వము కలిగిన వారికి దక్కుతుంది. వారసత్వం ఎవరైతే మగబిడ్డలుగా ఉంటారో వారికి దక్కుతుంది. కాబట్టి అలాగే తన ఆస్తిలో భాగాలు, 2 భాగాలు ఏమంటున్నాడు ఆయన? అయ్యా, ఇదిగో నా కుమారుడు, 2 కుమారులు ఉన్నారు, సిరిసగం పంచాలి. తండ్రి ఆస్తిలో సిరిసగం పంచాలి. మరి తండ్రి బాకీ చేస్తే తీరుస్తారండి? తీరుస్తారు వీళ్ళు? తీర్చరు. కానీ ఆస్తి మాత్రం పంచుకోవడానికి నెంబర్ 1 చక్కగా వస్తారు. నా వాట నాకు పనిచేస్తాయి అనే పరిస్థితి. చూడు, తండ్రిలో ఉన్నటి ప్రేమ ఎంత గొప్పదో బిడ్డల యొక్క జీవితాలకి అర్థం కాదు. తండ్రి ప్రేమ ఎంత గొప్పది! ఉప్పొంగదు కదండి, అది ఉప్పొంగదు, మనస్సులో ఉంటుంది. ఆ మనసులో నా ప్రేమ ఎన్ని బాధలైనా తట్టుకుని నా బిడ్డలు సంతోషంతో ఉండాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా బిడ్డలు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చేయి సాపకుండా బ్రతకాలని ఆశపడుతున్నటువంటి తండ్రి యొక్క ఆశలను అడియాశలు చేసినట్టు ఈ చిన్న కుమారుని యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసినప్పుడు నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతా కదండి. తండ్రి ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆస్తిని ఇచ్చేసినప్పుడు ఆస్తిని తీసుకెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఎంజాయ్ చేసేసాడు. జీవితం ఎంత గొప్పది కదండి. రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఇంటిలోనే ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోయాడు, లోక ఆశల్లో వెళ్ళిపోయాడు, లోక తలంతుల్లో ఉన్నాడు. కానీ లోకం అంటే ఇదిరా అని అనుకుంటున్నాడు. ఇంత సంతోషము నా ఇంట్లో లేదు, ఇంత సంతోషము నా తండ్రి దగ్గర లేదు, ఎక్కడ లేని సంతోషము నాకు ఇక్కడ దొరికింది అని ఆస్తిని అంతా కూడా తీసుకెళ్ళి వ్యసనాలకి బానిసయ్యి, వ్యభిచారానికి బానిసైపోయి, స్నేహితులకి మరి ఉండవారి అందరికీ ఖర్చు పెట్టిన తర్వాత చివరికి ఆయన దగ్గర ఏమీ లేవు కదండి. ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కరువు కాలము సంభవించినది. ఆస్తి అంతా పోయింది. రూపాయి ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ తిరుగుతారు, రూపాయి లేకపోతే కదండి ఎవడు మన చుట్టూ రాడు. ఈ ఆస్తి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, దుర్వ్యసనాలకి బానిసైన వ్యక్తి ఏమంటున్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దామా? 18వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడన కాను, నన్ను నీ కూలివానిలో ఒకనుగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చూడు, ఎక్కడ ఈయనకి బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చిందండి? ఆస్తిని పోగొట్టుకున్నాడు కదండి. ఆస్తి తన వాటా మొత్తం పోగొట్టుకున్నాడు, ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టిన తర్వాత ఇంకేం మిగిలిందంటే ఆయనక ఒంటి మీద బట్టలు కూడా సరైన బట్టలు లేవు, తినడానికి ఆహారము లేదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు పిల్లవాడు ఎట్టున్నాడు, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత పిల్లలు ఎట్టున్నారు ఒకసారి ఆలోచన చేయాలి కదండి. ఏ తండ్రినైనా బిడ్డలు గద్దిస్తారు, నానా నాకు అది కావాలి, ఇస్తావా ఇవ్వా కదండి. ఆడపిల్లలు కూడా అంతే, తీసుకున్నంతసేపు బాగా తీసుకుంటారు. ఏమి ఇచ్చాడు మా నాన్న నాకు, మనకు 10 ఏళ్ళు ఇచ్చాడులే అంటారు. తీసుకున్నంతసేపు చక్కగా మెత్తగా తీసుకుంటారు. తర్వాత ఏమిచ్చావు నువ్వు నాకు కదండి. ఆ చెల్లికి ఎంత ఇచ్చావు, నువ్వు నాకెంత, అసలు మీకు ఇవ్వాల్సిన పని ఏమైనా ఉందా కదా. అయినా కానీ దేవుడు మరి అనగా తండ్రి ప్రేమ గుర్తు లేనటువంటి మనుషులుగా బిడ్డలు ఉన్నారే తప్ప, బిడ్డలు తండ్రిని అర్థం చేసుకోలేని బిడ్డలుగా ఉన్నారు. కానీ వాడు స్వార్థము కొరకు ఆలోచన చేస్తాం. ఈ దినాన మనం బిడ్డలను చూస్తున్నాం, స్వార్థపరులు అయిపోయారు. ఇప్పుడు బాగున్నప్పుడు తండ్రి చుట్టూ తిరుగుతారు. తండ్రి దగ్గర ఆస్తి అంతా పోయిన తర్వాత, అమ్మ రామ్మ ఒకసారి చూడాలనిపిస్తుంది, నాకేడ కుదురుద్దయ్యా, నాకు రావడానికి కుదరదు అనేటువంటి కుమారులు లేరా? చాలామంది ఉన్నారు కదా. ఆస్తి ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు, ఆస్తి అంతా పోయిన తర్వాత ఎవడ మన మగ
చూడడు. కానీ ఈ తండ్రి ప్రేమ ఎంత గొప్పది అనే ఆలోచన చేసినప్పుడు ఆయన ఆస్తి అంతా తీసుకెళ్ళి వ్యసనాలకి బానిసయ్యి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి పోగొట్టుకుని తిండి లేక దేశదిమ్మరగా తిరిగి ఎక్కడికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడంటే, నిర్ణయించుకున్నాడంటే, నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఉన్నారు, వారిలో ఒక్కనగానైనా నన్ను ఉంచుకొనేవాడా? ఎందుకంటే కుమారుడు అనిపించే యోగ్యతను నేను పోగొట్టుకున్నాను కాబట్టి, కుమారుడు అనుకునే యోగ్యత నేను పోగొట్టుకున్నాను కాబట్టి, ఒక కూలివానిగానైనా ఆయన దగ్గర పని చేస్తే కడుపు నిండా నాకు భోజనము పెడతాడే అని ఆశపడి పడిపోయిన చోట నుంచి ఆయన తిరిగి లేచి ఎక్కడికి వస్తానంట? తన తండ్రి దగ్గరికి వస్తూ ఉండగా, ఇప్పుడు తండ్రి పరిస్థితి ఏంటండి? ఏం చేయాలి తండ్రి కదండి? బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా తండ్రి ఏం చేస్తాడంట? తన మనస్సులో దాచుకుని కౌగిలించుకునేటువంటి ప్రేమ తండ్రి ప్రేమ. కానీ బిడ్డలకు అంత ప్రేమ లేదు. బిడ్డలకు అంత ప్రేమ ఉందండి? ప్రేమ లేదు. 10 మంది బిడ్డల్ని పోషించగల తల్లిదండ్రులు, 2 తల్లిదండ్రులని 10 మంది బిడ్డలు పోషించలేని స్థితిలోకి వచ్చాం. వాటాలు వేసుకుంటాం. ఈ నెల నువ్వు చూడు, వచ్చే నెల నేను చూస్తా, వచ్చే నెల లేదైతే 3 నెలలు నేను చూస్తా, నా వాటాకు వచ్చింది. ఇలా పంచుకుంటున్నామే తప్ప తల్లిదండ్రులకి గుప్పిడ అన్నం పెట్టలేని స్థితిలో, ఈ దినాన దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామంటే మనం ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే తండ్రి దూరాన చూస్తున్నటువంటి కుమారుని చూసి ఎంత మురిసిపోయాడంటే కదా, ఎంత మురిసిపోయాడు. అంత దూరాన చూస్తున్నాడు, కొడుకుని చూశాడు కదండి. తన ప్రేమ తన కళ్ళల్లో కనబడుతూ తప్పిపోయిన కుమారుని చూసి ఆశపడుతున్నాడు. ఏం ఆశపడుతుంటే, అతను తిరిగి వస్తూ ఉండగానే పరిగెత్తుకుంటూ పోయాడు కదండి. ముసలితనంలో ఉన్నటువంటి ఆయనకి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే, ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ, మమకారము తను ఏం చేసినా పరిగెత్తించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మెడ మీద పడి, భుజం మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ ఎంత గొప్పది మనం ఆలోచన చేస్తున్నప్పుడు అన్నిటినీ కూడా కప్పివేస్తున్నది. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన కొడుకును కూడా క్షమించగల ప్రేమ ఎవరికైనా ఉన్నదంటే అది తండ్రికి మాత్రమే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఉంటుంది. మన అందుకే ఆ 13వ వచనం మాట్లాడుతున్నాడు. 13వ వచనం చదువుకున్న ఒకసారి. 13వ వచనం. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకుని దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారంలోకి పాడు చేశాను కదండి. అంతా పాడు చేశాడు, కరువు చేసింది. చివరికి పందులు తినే పట్టు దగ్గరికి వెళ్ళాడు. యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదో ఒక పని చెప్పయ్యా, ఆకలి బాగా అవుతుంది అయ్యా అంటే, అయ్యా ఈ ప్రాంతం అంతా కరువు వచ్చింది, పందులకి వేసిన ఆహారము లేదు, అయితే ఆ పందులు తినే పొట్టన్న తింటానయ్యా, దానికన్నా పర్మిషన్ అంటే చివరికి పర్మిషన్ ఇస్తే పందులు కూడా వాటిని నెట్టి వేసేసి కదా. పందులు తినే పొట్టు తింటానికి కూడా ఇష్టపడిన చిన్న కుమారుని పందులు కూడా వెలివేసేసాయి. ఇలాంటి దుర్మార్గుడు మా దగ్గరకు రావడానికి వీల్లేదు అని వెలివేస్తాయి. అలాంటి స్థితిలో ఎవరు గుర్తొచ్చారండి? తండ్రి ప్రేమ గుర్తొచ్చేస్తుంది. తండ్రి ప్రేమ గుర్తొచ్చేసింది. ఆ తండ్రి ప్రేమను పొందుకోవడానికి తిరిగి ఆయన 18వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట అదే. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్న యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనుగా పెట్టుకోమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేడు కదా. అప్పుడు నా కుమారుడా, అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేస్తే ఇక మీదట నీ కుమారుని అనిపించడానికి నేను యోగ్యుడను కాను. అతను కూడా పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ప్రేమకి అతను కూడా పశ్చాత్తాపడ్డాడు కదండి. తప్పిపోయిన కుమారుడు దొరికాడు. ఎక్కడైతే పడిపోయాడో కదండి, ఎక్కడైతే పడిపోయాడో అక్కడ నుంచి తిరిగి లేపబడినట్లుగా మనం చూస్తాము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి,
మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. కొడుకునే కాదనకు గృహమే సెరసాలనసు కోపించి వెళ్ళేను. కోలివానిగనైనా నీ ఇంట పని చేయ కనికరమే కోరును. దేని వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. ఆదయ్యని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ తండ్రి వెళుతుంటే ఎంత ప్రేమండి తండ్రిది. బిడ్డలు ఎంత ద్రోహం చేసినా ఇంకా ప్రేమిస్తున్నారు. ముసలితనంలో ఉండి కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టినా కానీ ఆ ప్రేమ ఇంకా వారిని విడిచిపెట్టలేదు కదండి, విడిచిపెట్టలేదు. అలాంటి ప్రేమది తల్లిదండ్రులది. కానీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎంత ద్రోహం చేస్తున్నారో బిడ్డలు ఒకసారి ఆలోచన చేయండి కదండి. తప్పిపోయిన కుమారుడు తన తప్పును తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నిజముగా నేను దౌర్భాగ్యమైన స్థితిలో పడిపోయాను, నేను పాపమ స్థితిలో పడిపోయాను. పాపముల నుంచి మరలా తిరిగి దేవుడు నన్ను లేవనెత్తాడు. ఎక్కడైతే పడిపోయానో అక్కడ నుంచి దేవుడు నన్ను లేపినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పడిపోయినటువంటి చోటు నుంచి లేచిన వారిని క్షమించగల దేవుడు. మూడో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు పడిన చోటు నుంచి లేచిన వారిని క్షమించగల దేవుడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చక్కని మాట అంటున్నాడు కదండి. వారు చేసిన అతిక్రమ విషయమై వారిని క్షమించే దేవుడైనటువంటి నీతో సమానుడు దేవుడున్నాడా అంటున్నాడు కదండి. ఎంత ఘోర పాపినైనా క్షమించగల దేవుడు నీవు తప్ప ఇంకెవడైనా ఉన్నాడా అంటే భూలోకంలో ఎవడు లేనే లేడు. పడిపోయినటువంటి స్థలంలో నుంచి నేను లేపి నేను క్షమించగలటువంటి దేవుడు ఆయనే అని చెప్తున్నాడు. చూడు, లూకా సువార్తలో మనం చదివితే కదండి. కనుక మరి ఇక్కడ తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి చేసిన కార్యం ఏందంట? క్షమించాడు, కనికరించాడు, కృప చూపించాడు, సంతోషపడ్డాడు. తన మనసులో కోపాన్ని ఉంచుకోలేదు. పెద్ద కుమారుడు అంటున్నాడు, అయ్యా వాడు ఆస్తినంతా తీసుకెళ్ళిపోయాడు, అన్నీ ఖర్చు పెట్టేశాడు, వాడికి గొప్ప పండగ చేస్తున్నావు, గొప్ప విందు చేస్తున్నావు, నేను నీతో కూడా కష్టపడి పని చేస్తున్నాను, నాకేమి ఒక్కరోజు కూడా కొత్త బట్టలు కుట్టించలేదే అని అంటుంటే ఆయన అంటున్నాడు, నావన్నీ నీవి కాదా అంటున్నాడు. నావన్నీ నీవి కాదా? వాడు తప్పిపోయాడు, చనిపోయాడయా. చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతికించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం అదే కదండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలాగనే ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రి క్షమించగల సమర్థుడు. ఆయన క్షమించకపోతే చిన్న కుమారుడు ఆయన దగ్గర రాగలుగుతాడా? రాడు కదా, రాడు. కానీ బిడలు చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా తండ్రి క్షమించగల సమర్థుడు కదండి. తండ్రి ప్రేమ బిడ్డలకు అర్థం కాదు కదండి. అందుకే ప్రతి కొడుక్కి తండ్రి శత్రువుగా కనపడతాడు. ఎందుకు కనపడతాడో తెలుసా అండి? వాడి బాగు చేయడానికి రే జాగ్రత్త చదువుకో అంటాడు. ఫస్ట్ చిన్నపిల్లవాడు ఉండగానే చదువుకరా
తిరగొద్దు అంటాడు. కొంచెం యవ్వన కాలం వచ్చేటప్పటికి రేయ్ రోడ్ల మీద కుర్రాళ్ళతో తిరిగితే ఒప్పుకోను జాగ్రత్త అంటాడు. అప్పుడు కోపం వచ్చేస్తుంది. ఏంది మా నాన్న పద్దాక కాసేపు ఆడుకునేడు తిరగనేడు వాళ్ళతో తిరగనేడు. ఇదంతా ఈ భవిష్యత్తు కొరకు, నీ భవిష్యత్తు కొరకు ఇన్ని బాధలు పడుతున్నా నీకు ఇంకా తండ్రి శత్రువుగానే కనపడతాడు. జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అయ్యా, ఏందమైనా పద్దాక కదా. తండ్రి మీద కోప్పడే కొడుకులు ఉన్నారు, కానీ తండ్రి లోకం నుంచి వెళ్ళిన తర్వాత బోరును ఏడిచిన తండ్రి రాడు కదా. తండ్రి రాడు, ఆయన ప్రేమ రాదు, ఆయన వాత్సల్యత రాదు. ఆయన ఉండగానే ఆయన విలువ తెలుసుకోవాలి. తండ్రి ప్రేమ ఎంత గొప్పది, తండ్రి యొక్క భవిష్యత్తు మనకి ఎంత గొప్పది. తను తాను కరిగిపోతూ కదండి, క్రొవ్వొత్తులాగా కరిగిపోతూ మనకు వెలుగునిస్తున్నాడు. తన శ్రమలలో కదండి, తన శ్రమలో తన మనసులో పెట్టుకుని సంతోషంతో నీకు కనబడుతున్నాడు తప్ప తన మనసులో ఎంత వ్యాధి ఉన్నదో, ఎంత దుఃఖం ఉన్నదో, కుటుంబం కొరకు ఎన్ని వేదనలు పడుతున్నాడో ఏ కుమారుడికి కుమార్తెకి తెలియదు. ఎంత నలిగిపోతున్నాడు తండ్రి ఏ కుమార్తెకి తెలియదు, ఏ కుమారుడికి తెలియదు. కానీ మా తండ్రికి ఏమి అనుకుంటున్నారు తప్ప తండ్రి మనసులో ఎంత బాధ ఉన్నా దాన్ని తెలుసుకునేవాడు ఎవడలేనే లేడు. అన్నిటినీ అనుభవిస్తున్నాం, కానీ తండ్రి ప్రేమను అనుభవించలేని వారుగా మనం అన్నాం. చనిపోయిన తర్వాత నానా లే, నానా లే అంటే లెగుస్తాడా? లేకూడదు. నువ్వెంత పిలిచినా పలికి అంత దూరంలో లేనే లేడు. కాబట్టి తండ్రి ప్రేమను పొందుకుందాం. ఈ చిన్న కుమారుడు యొక్క జీవితం ఎలా ఉందో కదండి. తన తప్పు తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రి ఇంటికి నేను కూలివానగా ఉంటే చాలు అనుకుని ఆశపడి వచ్చాడు. కానీ ఆ ఆశను అక్కడ తీర్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ లూకా సువార్తలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం పంచాడంట? సంతోషాన్ని పంచాడు, కనికరపడ్డాడు, జాలిపడ్డాడు, క్షమించాడు, సంతోషాన్ని పంచేశాడు. సంతోషంతో దేవుని సన్నిధానంలోకి మనం వెళ్ళాలి అని చెప్తున్నాం. రెండవ వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథంలోని 9వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ సౌలు యొక్క జీవితాన్ని ఏ రీతిగా దేవుడు మార్చాడో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే సౌలు యొక్క జీవితాన్ని కదండి, సౌలు యొక్క జీవితాన్ని పౌలుగా మార్చి దేవుడు ఏం చేస్తాడ? సాధనముగా వాడుకుని నువ్వు వెళ్ళు, నేను చూపిస్తున్న స్థలానికి నీ వెళ్ళు, నువ్వు ఏమి చేయాలో నేను అక్కడ నీకు తెలియపరుస్తాను. సౌలు పక్షాన ఆయన దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. పడి చోటు నుంచి లేచిన సౌలుని పౌలుగా మార్చి తన నామను అన్య జనుల ఎదుట ప్రకటించే బాధ్యతను దేవుడు అతనికి అప్పగించాడు. అలాగనే మన యందు జాలిపడి మన దోషాలని అణిచివేసి వారి పాపాలన్నిటినీ సముద్రపు అగాధంలో పడవేసినటువంటి ఆయన యొక్క జీవితం ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. దావీదుని ప్రేమించిన దేవుడు, దావీదుని క్షమించిన దేవుడు, దావీదుని లేపిన దేవుడు, దావీదు పాపాలని క్షమించగల దేవుడు. మన పాపాలని దేవుడు క్షమించడా? మనం పడిపోతేనా లేపడా? మనం ఎక్కడ పడిపోయామో అక్కడ తిరిగి లేపుతాడు. కాబట్టి నీవు నేను కూడా పాపములో, లోకములో, శాపములో పడిపోతున్నాము. ఆ పడిపోయిన స్థలం నుంచి దేవుడు ఏం చేస్తాడంట? లేపుతాడు. అందుకే అన్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. లేచి నిలబడాలి దేవుని యందు. అప్పుడు ఆయన పాపములను అతిక్రమం తుడిసివేసి నిన్ను క్షమిస్తాడని చెప్పి, ఒకవేళ నీవు పడి చోటు నుంచి లేవలేకపోతే లేవమని దేవునితో ప్రార్థన చెయ్యి. అయ్యా నేను పడిపోయానయ్యా, లేవలేకపోతున్నాను, నాకు బాప్తిసం లేదయ్యా, ఇంకా పాపంలోని లోకంలో ఉన్నాను, నేను బాప్తిసం పొందాలి, ఆటంకాలు అన్నీ వస్తున్నాయ్యా. ఎన్ని ఆటంకాలు! పోయిన సంవత్సరం తీసుకుందాం అనుకున్నాను, అంతకుముందు సంవత్సరం తీసుకుందాం అనుకున్నాను, ఈ సంవత్సరం తీసుకుందాం అనుకుంటున్నాను. కాలం కలిసి రావట్లేదయ్యా. కాలం కాదు కలిసి వచ్చేది, నీ మనసు స్థిరంగా లేదు, నీ ఆలోచనలు స్థిరంగా లేవు. నువ్వు లోకంలో ఉండాలని ఇష్టపడుతున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు తప్ప దేవుణ్ణి ప్రేమించటం లేదు. దేవుణ్ణి ప్రేమించిన కాలము, నీవు లోకాన్ని ప్రేమించేంత కాలము నీవు బాప్తీసానికి రావు. బాప్తీసం అనేది దేవుడిచ్చే ఉచితమైన కృప. అది పొందుకుని ఆయన నిత్యరాజ్యంలో మనం ఉండాలంటే నీవు పడిపోయిన స్థలం నుంచి తిరిగి లేపబడాలి.
నువ్వు పడిపోయిన స్థలం నుంచి లేపబడకపోతే నువ్వు నిజంగా క్రైస్తవుడు కానీ కాదు. మన స్థితిని మనం మార్చుకుందాం కదండి. గొంగళి పురుగు జీవితం ఎలా మారిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి కదండి. లార్వా దశ నుంచి పురుగు దశకు వచ్చింది, పురుగు దశ నుంచి పక్షి దశకి వెళ్ళిపోయింది కదండి. గొంగళ పురుగుని కాస్త బటర్ఫ్లై, సీతాకోక సిలుకను దేవుడు చేశాడు. ప్రకృతిలోని అందాలన్నీ కూడా దాని రెక్కల్లో అమర్చినప్పుడు అది రెక్కలు విప్పి ఎగురుతుంటే దాన్ని చూసి మురిసిపోయాం మనం. ఒకప్పుడు దాన్ని సీదరించుకున్నాం, చీ అనుకున్నాం. కానీ ఇప్పుడు దాన్ని చూసి మురిసిపోతున్నాం. నీ బ్రతుకు మారాలి, అలాగా నా బ్రతుకు అలాగా మారాలి. నేను దేవుల్లో మారితేనే నాకు సంతోషం ఉంటుంది, దేవుల్లో ఉంటేనే సమాధానం ఉంటుంది. లోకంలో ఉంటే సమాధానం ఉండదు, లోకంలో ఉంటే సంతోషం ఉండదు, లోకంలో ఉంటే ఆశీర్వాదాలు ఉండవు, లోకంలో ఉంటే శాపాలు, పాపాలు, మరణాలు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుల్లో ఉంటే నిత్యము సంతోషంగా ఉంటుంది. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని, ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను, ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. కాబట్టి మనము కూడా నిజమైన సంతోషం పొందుకోవాలంటే పడిపోయిన మనల్ని, ఎక్కడ పడిపోయామో అక్కడి నుంచి దేవుడు లేపుతాడు. లేపటానికి మనం ప్రార్థన అయ్యా నేను పాపంలో పడిపోతున్నాను, ఊబిలో పడిపోతున్నాను, లోకంలో పడిపోతున్నాను, ధనాపేక్షలో పడిపోతున్నాను కదండి, మనుషుల్లో పడిపోతున్నాను, ప్రేమలో పడిపోతున్నాను కదండి, వేసుల్లో పడిపోతున్నాను. వాటి నుంచి నన్ను లేవనెత్తయ్యా, నన్ను లేవనెత్తు, నన్ను లేవనెత్తి నన్ను క్షమించి నీ బిడ్డలుగా నన్ను లేవనెత్తని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు కనికరాన్ని, కృపను, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా